నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారత్ ఇజ్రాయెల్ మధ్య బలపడిన మైత్రి బంధం. ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో 7 కీలక ఒప్పందాలు. సిక్కిం సరిహద్దు వివాదంపై మారని చైనా వక్రభాష్యం. భారత్ పంచశీల సూత్రాలు ఉల్లంఘిస్తోందని అసత్య ప్రచారం. మొక్కలు నాటడమే కాదు, బాధ్యతగా సంరక్షించాలి. 3వ విడత హరితహారంపై సీఎం కేసీఆర్ సమీక్ష. నిజామాబాద్లో గంజాయి చాక్లెట్ల వ్యాపారి అరెస్ట్. భాగ్యనగరం మత్తు మాఫియా వ్యవహారంలో ఒకరి అరెస్టు. భాగ్యనగరంలో పట్టుబడిన కల్తీ అల్లం, శనగపిండి అక్రమాల కట్టడికి 16 బృందాలతో తనిఖీలు. సరోగసి ఔషధ ప్రయోగాల నియంత్రణపై సర్కార్ దృష్టి. 2 కమిటీల నియామకం, నెలలోగా నివేదిక. డిగ్రీ పీహెచ్డీ పరీక్షల్లో మాయాజాలంపై కేయూలో నిరసనల జోరు. కార్యాలయం అద్దాలు, సామాగ్రి ధ్వంసం చేసిన విద్యార్థులు. నిర్ణీత గడువులోపు 552 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే. సహారా అధినేత సుబ్రతో రాయ్కు సుప్రీంకోర్టు ఆదేశం.